రాష్ట్ర ఆమ్దాన్ని పెంచుదాం, కొత్త ఆదాయ మార్గాలపై సర్కార్ ఫోకస్. ప్రస్తుతం నెలకు వస్తున్నది 18,000 కోట్ల లోపే. ఇంకొక బీరికి మళ్ళొక 20, కోటకు 20 పెంచితే అయిపోయాయి. బీరికి కోటకి మళ్ళొక 20 పెంచితే ఇందులో జీతాలు కిస్తీలకే 12,000 కోట్లు అవుతున్నాయట. ప్రతి నెల మన తెలంగాణకు వచ్చే ఆదాయం ప్రభుత్వం బయట పెట్టిందా 18,000 కోట్లట. జీతాలకి కిస్తీలకే 12,000 కోట్లు. సంక్షేమ పథకాలకు నిధుల సమస్య నెలకు 25,000 కోట్లు వస్తేనే గట్టెక్కే పరిస్థితి. రాబడి పెంపు మార్గాలపై సీఎంకు ఆర్థిక శాఖ నివేదిక. LRS 59 జీవోల అప్లికేషన్స్ క్లియర్. భూముల అమ్మకం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేందుకు ప్లాన్. ఇంకొక 6 కాకుండా ఇంకొక 6 పెడితే సరిపోతుంది. గ్యారంటీలు 12 గ్యారంటీలు తీసుకొచ్చి పెడితే అప్పుడు మళ్ళీ ఆమ్దాని ఇంకా బాగా పెరిగింది. ఆర్టీసీ ఎందుకు చెప్పండి, అది ఫ్రీ ఎందుకో? ఆర్టీసీ ఎంత రోజుకి ఖర్చు, ఎంత ఖర్చు అండి? అది పరిస్థితి. మొత్తం ఫ్రీ పెడితే బస్సులు ఆగమైపోయా. ఏం ఉపయోగం ఉన్నది ఆర్టీసీ బస్సు ఫ్రీ పెట్టడం వల్ల? సో ఏదేమైనా కానీ కన్ఫ్యూజన్ లో ఉంది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం. వాస్తవంగానే కన్ఫ్యూజన్ లో ఉంది. పైసలు లేవు, ఖజానా అంతా ఖాళీ. వచ్చిందనుకోండి, ఒకవేళ వచ్చినా 18,000 కోట్లు వచ్చినా కూడా కేవలం ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు, ప్రభుత్వం చేసినటువంటి అప్పులకి కిస్తీలకే 12,000 కోట్లు అయిపోతున్నది. ఇంకా యాడికెళ్ళి వస్తాయి పైసలు? రాష్ట్ర ఆమ్దాని పెంపుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రతి నెల ఖర్చు పెరిగిపోవడం, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏర్పడుతుండటంతో ఆదాయం పెంచాలని నిర్ణయం తీసుకున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి లోటు లేకుండా పగడ్బందీగా ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నది. ఈ మేరకు ప్రతిపాదనలతో కూడిన నివేదికను ఇప్పటికే ఆర్థిక శాఖ సీఎం రేవంత్ రెడ్డికి అందజేసినట్టు తెలిసింది. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో 60% పైగా నిధులు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు, గత ప్రభుత్వం చేసిన అప్పుల కిస్తీలకి, వడ్డీలకే చెల్లిస్తున్నారు. ఇక గ్రీన్ ఛానల్లో ఉన్న ఆసరా పెన్షన్ల వంటి కొన్ని ముఖ్యమైన పథకాలకు ప్రతి నెల తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పోను నెలాఖరుకు వచ్చేసరికి ఖజానా దాదాపు ఖాళీ అవుతున్నది. అందుకే ఆదాయం పెంచుకునేలా LRS కు ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. త్వరలోనే జీవో 58, 59 పెండింగ్ లో అప్లికేషన్లపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మొన్న రైతు భరోసా ఇయడానికి కోకాపేటలో 400 ఎకరాలు తాకట్టు పెట్టిందట ICICI బ్యాంకులో. మొత్తం తాకట్లు పెట్టుకుంటా నడిపియాలి. అవసరమైతే అమ్మేయాల్సి వస్తుంది. దీంతో పాటు గత ఏడాదిలో పెంచాలనుకున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూముల విలువ సవరణ రానున్న 2 నెలల్లో పెంచేలా ప్లాన్ చేస్తున్నది. ఇక బీర్ల ధరను కూడా ప్రభుత్వం ఇదివరకే పెంచింది. హడావుడిగా ఉన్న ప్రభుత్వ భూములను కూడా విక్రయించేందుకు సిద్ధమైంది. వీటన్నింటి ద్వారా రాష్ట్రం రాబడి వీలైనంత ఎక్కువగా పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. త్వరలోనే 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతా ఉన్నది. కాబట్టి మరి తెలవదా? గతంలో అప్పులు ఉన్నాయని తెలుసు, వచ్చేది ఎంతో తెలుసు. ఏం చెప్పిండ్రు వీళ్ళంతా ఏం చెప్పిండ్రు? కేసీఆర్ తెలవదా? తెలంగాణని 10 సంవత్సరాలు పరిపాలించిండు. కేసీఆరే భయపడ్డాడు. పెన్షను 250 రూపాయలు పెంచుతాం, 2,000 ఇస్తున్నాం కదా, 2,250 ఇస్తాం ఫస్ట్ 6 నెలల్లో. రైతు భరోసా కూడా ఏవైతే ఉందో నెక్స్ట్ టర్మ్ నుంచి మళ్ళా ఎకరానికి ఒక 500, 1000 పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి. భయపడ్డాడు, కేసీఆరే భయపడ్డాడు. ఎందుకంటే చూసొచ్చిండు కాబట్టి, లోతు దాకా చూసిండు. తెలంగాణ వచ్చేదేంది, ఇచ్చేదేంది, చేసేదేంది. ఇక వీళ్ళకి తెలవదు కదా, ఉత్త గాలి మాటల ప్రకారం 2,000, 4,000 చేస్తాం పెన్షన్, 10,000 రైతు భరోసా, 15,000 తులం బంగారం. మరి అది ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు తెలుస్తున్నట్టుంది రేవంత్ రెడ్డి గారికి. వామ్మో, ప్రభుత్వం నడపాలంటే మామూలు విషయం ఏం కాదు బాబు అని చెప్పి ఇప్పుడు తెలుస్తున్నది. సరిపోతలేదు. ఎట్లా ఆదాయం పెంచాలంటే ఏం చేయాలి? భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు, తర్వాత బీర్ల రేట్లు, కోటర్ రేట్లు, ఇవన్నీ కూడా పెంచితే గానీ తాగుబోతులు ఆ సహాయం చేస్తున్నారు తెలంగాణ. తెలుసా? నువ్వు 200 చేసినా బీరు తాగుతున్నారు వాళ్ళు. పోయి చేసుకపోయి ఆడ పెడితేనే మంచిగా ట్యాక్స్ వస్తున్నది. ఇవాళ రాష్ట్రం నడుస్తున్నది. వాళ్ళని మెచ్చుకోవాలి. ఇక ఏదేమైనా కానీ పైసలు సరిపోతలేవు. క్లియర్గా పెంచాలంటే ఏం చేయాలి? రాబోయేటటువంటి ఆర్థిక సంవత్సరం ఈ మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్ నుంచి వెళ్ళి మళ్ళీ కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగు పెడతాం. కాబట్టి ఎట్లా పెంచుకోవాలి, రాష్ట్రానికి ఎట్లా ఆదాయం తీసుకురావాలనేటటువంటి ప్రయత్నాలు అయితే తీవ్రంగా చేస్తా ఉన్నది. ఎన్ని చేసినా పైసలు సరిపోవు. మళ్ళీ భూములు తనఖా పెట్టాల్సిందే, బ్యాంకులలో అప్పులు తీసుకురావాల్సిందే. నువ్వు కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపు మళ్ళీ జూన్, జూలై రైతు భరోసా రానే వస్తుంది. ఒక నెల ఎంతసేపట్లో తిరుగుతుంది?
పెన్షన్లు ఇవ్వాలా, జీతాలు ఇవ్వాలా, వడ్డీలు కట్టాలి. ఆర్టీసీ నుంచి వచ్చేది రూపాయి లేదు. ఆర్టీసీ నుంచి వచ్చేది. గతంలో ఆర్టీసీ నుంచి దాదాపుగా ఒక 200 కోట్లే వచ్చేది, 150 కోట్ల దాకా వచ్చేది దాదాపుగా. రోజుకొక 400 వేసుకోండి, రోజుకు 4 కోట్లు, రోజుకు 4 కోట్లు వేసుకుంటే ఆర్టీసీ నుంచి వచ్చే ఆదాయం 30 రోజులు అంటే 3 4 12, 120 కోట్లు వచ్చేది. ఇవాళ మొత్తం తిప్పి కొడితే 20 కోట్లు కూడా అట్లా. ఏ సూపర్ లగ్జరీ నుంచో డీలక్స్ బస్సులే కదా వచ్చేది. పల్లె వెలుగు సిటీ బస్సులు ఏడున్నాయి, లేవు. ఆడనే 100 కోట్లు బాయ్. ఇగో ఇది పరిస్థితి ప్రస్తుతం. ఇక తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం మీద కూడా దెబ్బ పడతా ఉన్నది. రాష్ట్ర ఆదాయం ఎట్లా పెంచాలనేటటువంటి ప్రయత్నాలు తీవ్రంగా ప్రభుత్వం చేస్తా ఉన్నది.